Matthew chapter 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము From verse 5 we will read. 5వ వచనం నుండి మేము చదువుకుందాం. Yes, go ahead. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇశ్రాయేలు వంశీయుల్లోని నశించిన గొర్రెల యొద్దకు వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠు రోగులను శుద్ధులుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా నివుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలునైనను 2 అంగిళ్ళనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనుకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు మీరు ఏ పట్టణంలోనైనను గ్రామంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడి నుండి వెళ్ళు వరకు అతని ఇంట బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. Hallelujah. Hallelujah. Today I titled this message as a worthy Christian and a worthy household. ఒక యోగ్యమైన క్రైస్తవుడు లేక యోగ్యమైన ఇల్లు అని మనము దీనికి ఒక బిరుదునిస్తూ ఉన్నాం. You know, we should deserve the blessings of God. It is called worthy. మనము యోగ్యమైన ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి. You know, here the Bible very beautifully, I want to concentrate on verse 13. If Jesus is telling his disciples, go and spread my word. యేసు ప్రభువు వారు తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు, మీరు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి. Go into a home and greet it, he is telling. మీరు ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు వారికి శుభమని చెప్పమని సెలవిస్తున్నాడు. And then very beautifully it says, if the household is worthy, చప్పట్లు కొట్టండి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే. If is a very very important word here. అక్కడ ఆ ఇల్లు అని మనం గమనిస్తూ ఉన్నాం. If the household is worthy. ఒకవేళ ఆ ఇల్లు యోగ్యమైనదైతే. Today I want each one of you to search your heart. How is your heart? We can be Christians for 30 generations. Your grandfather can be a Christian. That does not matter. How are you a true Christian? Are you worthy to be called a Christian? That is very important. మీ తాతలు 30 తరాలుగా మీరు క్రైస్తవులుగా ఉండవచ్చును, కానీ మీరు ఏ రీతిగా క్రైస్తవులుగా ఉంటున్నారు, ఏ రకమైన క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు, మీరు యోగ్యమైన వారా అయోగ్యమైన వారా అని గమనించాలి. God is telling Jesus, these are the words of Jesus. He is telling, let your peace come upon it. యేసు ప్రభువు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, మీ సమాధానము వారి మీదకి వచ్చును గాక. If the household is worthy, ఆ ఇల్లు యోగ్యమైనదైతే, then let your peace come upon it. మీ సమాధానము దాని మీదకి వచ్చును. But if it is not worthy, అది అయోగ్యమైనదైతే, let your peace return to you. మీ సమాధానం మీకు తిరిగి వచ్చును. Hallelujah. Hallelujah. You know, today we see many Christian homes having lot of problems. ఈ దినాల్లో చాలా మంది క్రైస్తవ కుటుంబాలు అనేకమైన సమస్యలు ఎదుర్కోవడం మనం చూస్తూ ఉన్నాం. Because I want to tell you something, dear friends. 2011, that is next year, will be a blessed year only if you sow good seeds in 2010. చూడండి, నేను నా ప్రియ సంగమా మీతో చెప్తున్న మాటలు ఏంటంటే, 2011 సంవత్సరం మీకు గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. ఆ రీతిగా ఉండాలంటే మీరు 2010 సంవత్సరంలో మంచి విత్తనాలు విత్తాలి. Yes, you cannot sow laziness, you cannot sow carelessness, you cannot sow ignorance, you cannot sow wickedness, you cannot sow all these seeds and expect God to bless you in 2011. చూడండి, 2010 సంవత్సరంలో సోమరితనము, నిర్లక్ష్యత్వము, మరి దేవుని సన్నిధిలో ఎక్కువ గడపకపోవడము, మరి దుష్టత్వమును మీరు విత్తుతూ 2011 సంవత్సరంలో గొప్ప ఫలంలో నేను కోరుకోవాలి, గొప్ప ఆశీర్వాదాలు కోరుకోవాలంటే కాదు. In the year 2004, December 26, tsunami came in Asia and it came on the shores of Chennai, Indonesia, and many countries were affected. Very specifically 2004, December 26, the day after Christmas. చూడండి, డిసెంబర్ 26న మరి క్రిస్మస్ దినం అయిపోయిన తర్వాత మరి గొప్ప సునామీ వచ్చింది. డిసెంబర్ 26న గొప్ప సునామీ వచ్చి అక్కడ ఇండోనేషియాలో కొన్ని చెన్నై ప్రాంతంలో అనేకమైన నది తీరాల్లో, సముద్ర తీరాల్లో, బీచ్లు అన్ని మునిగిపోయి ఉంటున్నాయి. Lakhs of people died. లక్షలాది మంది చనిపోయి ఉంటున్నారు. Because we are treating the house of God very carelessly. ఎందుకనగా దేవుని సన్నిధిని, దేవుని యొక్క ఇల్లుని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యంగా మనం చూస్తూ ఉన్నాం. Let us think today what time we got up.
ఈ దినం మనం ఉదయాన్నే ఎన్ని గంటలకు లేచామో మనల్ని మనం పరిశీలించుకుందాం. The church is at 8:30. What time we are coming to church? సంఘము 8:30 గంటలకు ప్రారంభించబడుతుంది. మనము సంఘానికి ఎన్ని గంటలకు వస్తూ ఉన్నాం? How many people are sitting and sleeping at home today? ఇంకను దేవుని మందిరానికి రాకుండా అనేకులు వారి యొక్క గృహాల్లో ఉండి నిద్రపోతూ ఉన్నారు. You know, there I received an email yesterday from London, and that sister told me, Akka, there are many churches in London, all of them are empty. చూడండి, నిన్న ఒక సహోదరి లండన్ నుంచి అక్కగారికి ఒక మెయిల్ రాస్తూ అంటూ ఉంది, అమ్మా లండన్ లో అనేకమైన సంఘాలు ఉన్నాయి, పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, కానీ సంఘాలన్నీ కూడా ఖాళీగా ఉంటున్నాయని రాస్తూ ఉంది. And we know the problems that is happening in London: teenage pregnancy, drugs, drinks, the people get married 4 or 5 times, divorce is terrible. Even 6 months after marriage they are getting divorced. These are the curses which is coming from God. చూడండి, లండన్ లో ఏం జరుగుతున్నాయో మనకు తెలుసు. యవన బిడ్డలకే గర్భం రావడము, మరి డ్రగ్స్ కు లోన్ అయిపోవడము, యవన బిడ్డలు మరి అదే ఒక్కొక్కరు 5 పెళ్లిళ్ళు చేసుకోవడము, డైవర్సులు, విడాకులు తీసుకోవడము, అనేకమైన పాపాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని ఉగ్రత, దేవుని శాపము వారిపైన ఉన్నది. And if you see America, the churches are not opened on 25th at all. They don't have 25th service at all. On December day they only have eating and sleeping. మరి నిన్న దినాన చూసినట్లయితే అమెరికా దేశంలో అనేక సంఘాలను అసలు తెరవలేదండి. వారు ఆ యొక్క డిసెంబర్ 25th మంచి పిండి వంటలు చేసుకొని చక్కగా అన్ని వంటలు చేసుకొని వారు తిని నిద్రపోతూ ఉన్నారు. And we know the problems that is having it there, that is going on in America. There is problem for job, there is no peace in America because they have ignored God. అమెరికా దేశంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయో మనకు తెలుసు. అక్కడ ఆర్థిక సమస్యలు వస్తూ ఉన్నాయి, ఉద్యోగాలు లేవు, మరి ఆర్థిక మాంద్యంతో వారికి గొప్ప అనేక సమస్యలు గుండా వారు వెళ్తూ ఉన్నారు. శాంతి సమాధానం లేదు. A worthy household, యోగ్యమైన ఇంటి వారు, a house which is, you know, which is a faithful Christian house where Jesus will come and dwell in their midst. హల్లెలూయా. చూడండి, ఏ ఇల్లు అయితే క్రీస్తులో విశ్వాసము కలిగి యెహోవాయందు భయభక్తులు కలిగి జీవిస్తుందో ఆ గృహమునందు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆయన సన్నిధి ఉంటుంది. I know a friend of mine who is a Christian who had lot of problems in her life. నాకు ఒక స్నేహితురాలు ఉంది, ఆమె జీవితంలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. క్రైస్తవ సహోదరి, even diseases come because of curses only. చూడండి, రోగాలు కూడా శాపాలని బట్టే వస్తూ ఉంటాయి. Because we think we are very worthy Christians. మనం అనుకుంటాం మనం ఎంతో యోగ్యమైన క్రైస్తవులమని మనం అనుకుంటూ ఉంటాం. But we must measure it according to the standard of God. కానీ దేవుని యొక్క స్థానాన్ని బట్టి, దేవుని యొక్క స్థాయిని బట్టి, ఆయన యొక్క వాక్యానుసారంగా మనల్ని మనం కొలత వేసుకోవాలి. If we measure it according to our standard, we are okay. Hey, I am not robbing the bank. I don't have 2 wives. I don't have 2 husbands. I am okay. We measure it according to our standard. చూడండి, మన ఆలోచన ప్రకారం మన బ్రతుకును కనుక మనం కొలత వేసినట్లయితే మనం యథార్థంగా ఉన్నాం అనుకుంటాం. అది చూడండి, నేను ఏ బ్యాంక్ లో దొంగతనం చేయట్లేదు, నాకు 2 భార్యలు లేరు, లేక నాకు 2 భర్తలు లేరు, నేను పాపిని కాదు కదా, నేను నీతి మంత్రాలని మనం అనుకుంటూ ఉంటాం. Come on, you know what Jesus is telling? Take the Matthew chapter 6 verse 33. మత్తయి సువార్త 6వ అధ్యాయము. All of you hearing my message, please. బైబిల్ గ్రంథం చదువుతున్న మీరందరూ కూడా you can just turn with me to the scripture. What is Jesus telling? మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం దేవుని యొక్క వాక్యం చదువుతుంది. Seek ye first the kingdom of God and his righteousness, and all these things shall be added to you. హల్లెలూయా. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. Seek ye first the kingdom of God. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని మీరు వెతకాలి. Hallelujah. హల్లెలూయా. You know, recently there's someone who told me, if we seek God, everything will come behind us. But if we don't seek God, we'll have to go behind other things. హల్లెలూయా. చూసారండి, నాకు గతంలో ఒక మాట చెప్పి ఉన్నారు పెద్దలు, మనము దేవుని వెతికినప్పుడు మనకు కావాల్సిన అన్ని కూడా మనల్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి. కానీ ఒకవేళ మనం గనక దేవుని వెతకనట్లయితే మనము అవన్నీ వెతుక్కుంటూ వెళ్లాల్సి ఉంటుంది. If it is Sunday, it is a holy day, we must all remember it belongs to God. ఒకవేళ ఆదివార దినాన్ని మనము దేవునికి పట్ల పరిశుద్ధ దినంగా మనం చూస్తూ ఉన్నప్పుడు అది దేవునిదని మనం ఎంతో
పరిశుద్ధం కలిగి దేవుని సన్నిధికి రావాలి. You know, if we are tired from Monday to Saturday, we are working, we are very tired. సోమవారం నుండి శనివారం వరకు మనం పని చేసి బహుగా అలసి ఉంటాము. We are getting up in the morning, we are going to work, everything, we are very tired. మనం ఉదయాన్నే లేచి పనికి వెళ్తూ ఉంటాం, మనం అలసిపోతూ ఉన్నాం. The body is telling sleep, sleep, sleep till 9 o'clock. మన యొక్క శరీరం సెలవిస్తూ ఉంది, అమ్మా నువ్వు బాగా అలసిపోయావు, పడుకో, 9 గంటల వరకు పడుకోమని సెలవిస్తుంది. That is what the body will tell. Sleep, sleep, don't go to church, go late, no problem. Who's going to, is the pastor going to come and beat you? No pastor is going to come and beat you. చూడండి, నువ్వు బాగా అలసిపోయావు, పడుకో, నువ్వు సంఘానికి లేట్ కి వెళ్తే పాస్టర్ గారు వచ్చి మిమ్మల్ని ఏమైనా కొడతారా? ఎవరేం కొట్టరు, మీరు పడుకో, రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంది. Because God is not having a stick, you know, that's why Christians are just wandering on the road. యేసు ప్రభు without any rules and regulations. చూడండి, మనల్ని శిక్షించడానికి యేసు ప్రభు చేతిలో కర్ర లేదు గనుక, ఆయన కఠినంగా శిక్షించే గనుక ప్రజలందరూ కూడా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నారు. You know, in the Old Testament days, if you read the Bible, Old Testament days, when David and Solomon they built a temple, in front of the temple there used to be a doorkeeper. చూడండి, ఆ యొక్క ధర్మశాస్త్ర కాలంలో సొలొమోను మహారాజు కానీ దావీదు మహారాజు కానీ వారు ఆ యొక్క దేవుని మందిరాన్ని కడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క దేవాలయపు వెలుపల కావలి కాసేవారు ఉండేవారు. To find out who is coming inside the temple, who is going outside the temple, they used to be so careful about the temple. అక్కడ కాపల కాసేవారు ఎవరు మందిరంలోనికి వస్తున్నారు, ఎవరు వెలుపలికి వెళ్తా ఉన్నారు, బయటికి వెళ్తూ ఉన్నారని చాలా క్షుణ్ణంగా శ్రద్ధగా గమనించేవారు. As long as the kings they took care of the temple of God, God took care of their house. చప్పట్ల కొట్టండి. హల్లెలూయా. రాజులు ఎంత కాలమైతే దేవుని మందిరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతూ పరీక్షిస్తూ వచ్చారో అప్పటి వరకు కూడా దేవుడు రాజులను గురించి పట్టించుకున్నాడు. I'm speaking to you Christians. God is telling, you know, the diseases which have afflicted the Egyptians will never afflict you. Your life will flow with milk and honey. We will not have debts, we will not have diseases, we will not have problems if we take care of the house of God. హల్లెలూయా. చూసారండి, మనం దేవుని మందిరమును గురించి శ్రద్ధ వహించినట్లయితే ఐగుప్తు పైకి వచ్చిన తెగులు మన పైకి రావు. పాలు తేనెలు ప్రవహించి దేశమునకు దేవుడు తొలుకొని వెళ్ళినట్టుగా అట్టి ఆశీర్వాదాలు మన పైకి వస్తాయి. ద్వితీయోపదేశ కాండంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ కూడా మనకు వస్తాయి. You know, when you look at the church, you must look at it as a house of God. It belongs to God and we must give it, holy reverence to it. దేవుని మందిరాన్ని మనం చూసినప్పుడు, చర్చిని మనం చూసినప్పుడు ఇది నిజముగా దేవుని మందిరమే, ఇది దేవుడు నివసిస్తున్న స్థలం అని గొప్ప గౌరవముతోటి దేవుని మనం ఆరాధించాలి. And when we see in the Bible, the kings who did not give respect for the temple, they were all destroyed. దేవుని మందిరానికి గౌరవించినటువంటి రాజుల్ని మనం గమనించినట్లయితే వారందరూ కూడా వారి రాజ్యాలు కూలిపోయి వారి జీవితాలు నాశనమైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. The last book of Chronicles ends very, very sadly that the temple of God was destroyed. దినవృత్తాంతంలో చివరి అధ్యాయాలు కనుక చూసినట్లయితే మరి ఆ యొక్క అంతము చాలా భయంకరంగా ఉంది. దేవుని మందిరంలే కానీ, దేవుని రాజ్యాలే, ఆ యొక్క రాజుల రాజ్యాలే కానీ మరి ఎంతో క్రూరంగా ముగిసినట్లుగా మనం చూస్తున్నాం. So I asked my friend, you have so much of problems in your life, do you all have family prayer? చూసారా, నా స్నేహితురాలను అడిగాను, అమ్మా నువ్వు అనేక సమస్యలు ఉన్నాయని నువ్వు చెప్తూ ఉన్నావు, మీరు ప్రతిదినము మీ ఇంట్లో కుటుంబారాధన చేసుకుంటూ ఉన్నారా? So she was telling, my husband doesn't come, how can I have a family prayer? అమ్మా నా భర్త గారు రారు అమ్మా ప్రార్థనకి, నేను ఏ రీతిగా కుటుంబారాధన చేసుకోగలను? So I told her, you and your son, you all sit together and pray, you all make a family. చూడండి, మీరు మీ కుమారుడు మీ కుమార్తెలు మీరు కలిసి మీరు ఒక కుటుంబంగా దేవుని ఆరాధించమని చెప్పారు. So many I'm speaking to people, the message is getting recorded. There are so many Christians who are going through problems. My children are not getting married, my son is going in the wrong way, my son who is he's having problems, there is diseases in our house. They have all the problems, yet they will not get together and sit and pray. చూడండి, చాలా మంది క్రైస్తవులు గమనిస్తూ ఉంటాను, నాకు ఫిర్యాదు చేస్తూ ఉంటారు, అమ్మ మా ఇంట్లో సమస్యలు ఉన్నాయి, మా పిల్లలు పెళ్లిళ్ళు కావట్లేదు, మా పిల్లలు మాట వినట్లేదు, మాకు అప్పులు సమస్యలు ఉన్నాయి, ఇల్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము, ఆర్థిక వనరులు కావాలి అని అంటూ ఉంటారు. ఇన్ని సమస్యలు కూడా వెళ్తూ ఉన్నా కుటుంబ ఆరాధనకు మాత్రం వారు కూర్చోరండి. Let us think about it. You think people who are hearing, do you have family prayer in your house? చూడండి, మీరు యొక్క సీడీల ద్వారా లేక టీవీలో కానీ యొక్క స్వార్థను వింటూ ఉన్నవారు, వాక్యాన్ని వింటున్నారు, మీరు నిజంగా మీ యొక్క జీవితాల్లో కుటుంబారాధన కలిగి ఉంటున్నారా? Husband and wife are sitting, are you sitting and praying? మరి భార్య భర్తలే కానీ మీరే కానీ మీరు కుటుంబ ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారా? When we gather for Christmas, we will all sit and gossip about this auntie, that auntie, this auntie, that auntie.
we'll sit and talk. But are we sitting and talking about God? చూడండి, క్రిస్మస్ దినానికి మనం వచ్చినప్పుడు అందరం జనులతో కలిసినప్పుడు ఆ సహోదరు ఇట్లా, ఈ సహోదరుడు ఇట్లా అని మనం మాట్లాడుకుంటాం. కానీ మనము అందరితో కలిసినప్పుడు క్రీస్తుని గురించిన మాటలు మనం మాట్లాడుకుంటున్నాము. Talking about being a worthy Christian. మనం ఒక యోగ్యమైన క్రైస్తవునిగా ఉండాలనుకుంటున్నాం. Sometimes we even take water baptism. మనం కొన్నిసార్లు నీటి బాప్తిసం కూడా తీసుకుంటాం. Sometimes people even are filled with the Holy Spirit, they will speak in tongues. కొన్నిసార్లు మరి దేవుని నమ్ముకున్న వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి వారు అన్య భాషలు మాట్లాడతారు. Sometimes people even do ministry. కొన్నిసార్లు ప్రజలు పరిచర్యలో కూడా పాల్గొంటారు. People they can do all these things, but today the question is, how is your relationship with God? Amen. Hallelujah. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. మనము పరిచర్య చేయవచ్చును, భాషలు మాట్లాడవచ్చును, పరిశుద్ధాత్మ చేత నింపబడవచ్చును. కానీ ఈ దినము దేవునితో సత్సంబంధం ఏ రీతిగా ఉంది?